మేము ఇప్పుడు అన్ని ఆలోచిస్తున్నాం ఎట్లా చేయాలనేది. ఇప్పుడు దీనికోసం లేబర్ అడ్డాలు కూడా పెడుతున్నాం. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఎక్కడ పనున్నా ఆటోమేటిక్గా వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా నీలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తాం. ఇప్పుడు రాడ్ బెండింగ్ ఉంది, చేస్తున్నాం. కొంతమంది కార్పెంటర్ చేస్తారు, కొంతమంది ఇది చేస్తారు, ఎలక్ట్రీషియన్ చేస్తారు, కొంతమంది ఫిట్టర్స్గా పనిచేస్తారు. ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసి కంటిన్యూగా ఎక్విప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. ఇప్పుడు మీకు మన మిత్రంలో నీకు ఇది చేసాం. స్టేటస్ వచ్చేస్తుంది. ఐడి కార్డ్ డౌన్లోడ్ ఐడి కార్డ్ వచ్చేస్తుంది సార్. సాఫ్ట్ కార్డ్ ఉంది. సాఫ్ట్ కార్డ్ సార్. ఈవెన్ మనం హార్డ్ కాపీ 5 minutes లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అండ్ వాళ్ళు ఎప్పుడైనా సరే సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకుని మనం ఆపరేట్ చేస్తారు. టెక్నాలజీ మీరు అందరూ కూడా ఆపరేట్ చేయగలుగుతున్నారా? నువ్వు పని చేస్తావు 30 చేస్తున్నావా? ఇప్పుడు ఇంట్లో చేసుకుంటూనే ఎట్లా నీకు ఆదాయం పెంచుకుంటావు? స్క్వేర్ ఫీట్ ఇన్కమ్ తీసుకొని కన్స్ట్రక్షన్ లేబర్ పెట్టి చేస్తావు. నీకు ఎంత మిగులుతుంది? ఖర్చులకి పని చేసినా చేయకపోయినా ఒక శాలరీ వస్తుంది సార్. ఎంత వస్తుంది? రోజుకు 1000 రూపాయలు. ఎంత ఎవరు ఇస్తారా శాలరీ? ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ లోనే దాంట్లో వచ్చేటప్పుడు నీకు 1000 రూపాయలు మిగులుతుంది. రూమా రాడ్ బెండింగ్ లేదు. నువ్వు ఎట్లా వస్తుంది నీకు ఆదాయం? కాంట్రాక్ట్ తీసుకుని మంచి పెట్టి. ఇప్పుడు మీ ఇద్దరు నువ్వు ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. టాపీ మేస్త్రిగా నీ కింద ఉండేవాడిని ఇంకా సమర్థత పెంచి ఆధునికమైన ఎక్విప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి ఇంకొంచెం తొందరగా అయ్యేట్టుగా నాణ్యత పెంచేట్టుగా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించు. మన దగ్గర టెక్నాలజీ అవన్నీ ఇస్తే చూసుకోవచ్చు సార్. అదే అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పేరు ప్రకారం అన్ని కూడా కంప్లీట్ చేయడానికి తొందరలో అవన్నీ కూడా చేపిస్తాను. మీ యొక్క ఎక్విప్మెంట్ ఆధునికమైన ఎక్విప్మెంట్ తేవడం ఇక్కడ మోస్తున్నారు. అదే కానీ లిఫ్ట్ పెట్టారు, ఒక స్మాల్ పైకి వచ్చేస్తుంది. మీరు ఇక్కడంతా టాపింగ్ చేస్తున్నారు, రాడ్ బెడ్డింగ్ తీసుకున్నారు. దాంట్లో ఆధునీకరణ కానీ అందులో ఈజీగా చేయగలిగే పద్ధతి. అప్పుడు ఇంకా నాణ్యత మిషనరీ కావాలి, మనిషికి కొంచెం హెల్ప్, మరి ఒత్తిడి లేకుండా ఒత్తిడి ఉండకూడదు. అవునవును. చేసే పని మెరుగ్గా చేయడం, తొందరగా పని కావడం, 10 రూపాయలు ఎక్కువ. సపోజ్ స్టాండ్లు బయట పరిజాలు కట్టుకోవాలంటే బాగుంతో కట్టుకోవాలి, ఏమో ఇరిగి పడిపోతాం. అవన్నీ కాకుండా మంచి ఫిక్స్ చేసుకుంటూ బోర్డ్స్ నట్స్ పెట్టి. చాలా మంది అట్లాగే పనుల దగ్గర ఏదో యాక్సిడెంట్ గా పడిపోయి అవన్నీ ఉంటాయి కదా, దాన్ని కరెక్ట్ గా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇసుక ఒకటి మీకు అందుబాటులో ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఎక్కువ చేయలేకపోతున్నాను. నాకు ఏదైనా సార్, మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు మెటనరీ బెనిఫిట్ కోసం వచ్చాను సార్. నేను 2014 నుంచి 2018 వరకు వచ్చినాయి. తర్వాత గవర్నమెంట్లో నాకు ఆ బెనిఫిట్స్ ఏం రాలేదు సార్. మెటనరీ బెనిఫిట్ మా అమ్మాయి అండి. బీటెక్ కట్టించాను సార్. ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, నువ్వు మేస్త్రి కాబట్టి ఆ అమ్మాయికి ఈ స్కీమ్ డెలివరీ కావాలి సార్. మెటనరీ బెనిఫిట్ సార్. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? గ్యాస్ బండ్లు అవుతా ఉంటారు సార్. ఇప్పుడు 20,000 రూపాయలు ఇంట్రడ్యూస్ చేసి అమ్మ అందరికి. ఓకే సార్. మీ నాన్న పని చేస్తారు కాబట్టి నీకు 20,000 వస్తుంది. ఆయన ఒక చిన్నోళ్ళు అయితే భార్యకు కూడా వస్తుంది. ఈ స్కీమ్ ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. చాలా సంతోషంగా తీసుకున్నాను.
సార్ నాకు సొంత కూడా లేదు సార్ నాకు సార్ ఓకే. కలెక్టర్ గారు, ఇతనికి కొత్త హౌస్ ఒకటి జాకీ ఇది పెడితే నేను ఎక్కువ పని చేసుకోగలుగుతాను అన్నాడు. అది మోడరైజేషన్ తీసుకొని ఓకే. థ్యాంక్ యూ.